హలో మీడియా బంగారమ్స్ ఈరోజు దీనిలో రివ్యూ చేయబోయే మోటార్ సైకిల్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రిటికలీ అక్లెయిమ్డ్ అండ్ అడ్వెంచర్ మోటార్ సైకిల్స్లో టాప్ లెవెల్లో పేరు పొందుకున్న మోటార్ సైకిల్ BMW R1300 GS. ఎస్, ఇదేమో మనకి R1250 GS ఒక సీక్వెల్ అనమాట. అంతకుముందు R1200 GS ఉండే, తర్వాత 1250 GS వచ్చింది. షిఫ్ట్ క్యామ్ టెక్నాలజీ అంటే మన వేరియబుల్ వాల్వ్ టైమింగ్ ఏదైతే మన కార్స్లో లభిస్తుందో, లేకపోతే కొంచెం ఎగ్జాంపుల్ చెప్పాలంటే R15లో కూడా వేరియబుల్ VVA టెక్నాలజీ ఏదైతే అంటున్నారో, అంటే అది బేసిక్లీ ఏంటంటే మీకు పవర్ అండ్ టార్క్ లో ఎండ్ నుంచి మిడ్ రేంజ్ ప్లస్ టాప్ ఎండ్ వరకు మీకు అదే రెస్పాన్స్ ఉంటుంది. కొన్ని బైకులు జస్ట్ మధ్యలో మీకు ఆ పికప్ అందుకుంటాయి, కొన్ని జస్ట్ బాటమ్ ఎండ్ టార్క్ అనేది అవైలబుల్ ఉంటుంది కానీ టాప్ ఎండ్ ఉండదు. సో అలా ఉండకుండా మీకు పికప్, ఆ రెస్పాన్స్, థ్రాటిల్ రెస్పాన్స్, ఆ ఫీల్ అనేది ప్రతి ఆర్పిఎంలో అంటే లో ఎండ్ నుంచి మిడ్ రేంజ్ నుంచి టాప్ ఎండ్ వరకు ఉండేటట్టు హెల్ప్ చేసేది షిఫ్ట్ క్యామ్ టెక్నాలజీ అనమాట. సో R1300 GS ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో మేము అనుకున్నాం ఇంకా బోర్ అండ్ స్ట్రోక్ ఇంక్రీజ్ చేస్తున్నారు, అంటే ఇంకా కెపాసిటీ పెంచుతున్నారు, పవర్ అండ్ టార్క్ కూడా పెంచుతారేమో, ఇంకా ఎటువంటి అప్డేట్స్ వస్తాయి అంటే ఒక బెంచ్ మార్క్, ఒక ఐకాన్, ఒక ఫీనామ్ని వాళ్ళు ఇంకా బెటర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏ రేంజ్లో దానిపైన పనిచేస్తారు అండ్ ఏ రేంజ్లో దాన్ని ముందుకు తీసుకొస్తారు. ఇప్పుడు ఏదైతే రాజమౌళి గారు మూవీస్ ఒకటి తర్వాత ఒకటి వస్తాయో దాని గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయో, ఇప్పుడు ముందు మగధీర తీసుకుంటే, దాని తర్వాత బాహుబలి తీసుకుంటే, బాహుబలి 1 కానీ 2 కానీ, దాని తర్వాత RRR తీసుకుంటే, సో ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబు గారు మూవీ రాబోతుంది. సో దాని నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ, అంటే RRR కంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని డెలివర్ చేసే కెపాసిటీని, ఆ కన్సిస్టెన్సీనే వాళ్ళని ఐకాన్స్గా చేస్తుంది, వాళ్ళని ఒక లెజెండ్గా చేస్తుంది. సో అటువంటి లెగసీ ఉన్న ఒక మోటార్ సైకిల్ మనకి GS అనమాట. సో ప్రపంచం మొత్తంలో కూడా ఏదైతే వరల్డ్ టూర్ చేస్తారో, రోడ్ టూరింగ్ చేస్తారో, లేకపోతే లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ చేస్తారో, ప్రతి ఒక్కరు ఫస్ట్ ప్రిఫర్ చేసే మోటార్ సైకిల్ మనకి GS అనమాట. ఆల్రెడీ నేను అజిత్ కుమార్ సార్తో రైడ్ చేసేటప్పుడు ఆయన కూడా నాకు రికమెండ్ చేసింది, దీనో మీరు దగ్గర దాపు 40 ఏళ్ళు వచ్చింది, మీరు ఇంకా లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ కంఫర్టబుల్గా చేయాలంటే ఎటువంటి బ్యాక్ పెయిన్, రిస్ట్ పెయిన్, ఎటువంటి బాడీ పెయిన్స్ రాకుండా హ్యాపీగా మీరు లదాఖ్ కానీ ఎనీ లాంగ్ డిస్టెన్స్ టూరింగ్ చేయాలంటే మీకు రిలయబుల్ మోటార్ సైకిల్ ఆయన BMW GS అని ఆయన చెప్పారు. ఏంటంటే ఆయన యూజ్ చేసే మోటార్ సైకిల్ కూడా 1250 GS. సో ఎనీవే, సో ఇప్పుడు మనము పాయింట్కి వచ్చినట్లయితే దీంట్లో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు, దానివల్ల మనకి ఏం ఉపయోగము, కొన్ని హిట్స్ అండ్ మిస్సెస్ ఉన్నాయా లేవా, అంటే అంతా కూడా ఆన్ ద స్పాట్ వాళ్ళు కరెక్ట్ అప్గ్రేడ్ అనేది తీసుకొచ్చారా, లేకపోతే కొన్ని మిస్సెస్ ఉన్నాయా మనం చూద్దాం. ఫస్ట్ చాసీ గురించి మనం చూసినట్లయితే చాసీ కంప్లీట్లీ చేంజ్డ్ అండి. ఇది కంప్లీట్లీ న్యూ బైక్ బిల్ట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అప్ అనమాట. సో ఇప్పుడు మనకి చాసీ స్ట్రక్చర్ అనేది స్టీల్ చాసీ వస్తుంది. సో షీట్ మెటల్ స్టీల్ ఫ్రేమ్ అనేది మెయిన్ ఫ్రేమ్, దానికి బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ ఏదైతే వస్తుందో అది డైకాస్ట్ అల్యూమినియంతో చేయబడింది. సో వెయిట్ సేవింగ్ అనేది చాలా ఉంది, ఆల్మోస్ట్ 12 కిలోల వెయిట్ సేవింగ్ ఉంది. 12 kgs వెయిట్ సేవింగ్ అంటే అది ఎక్స్ట్రాడినరీ ఒక అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్లో. సో చాలా అజిలిటీ, చాలా నింబుల్నెస్, చాలా మనూవరబిలిటీ అంతా కూడా యాడ్ అవుతుంది దానికి. సో అది ఖచ్చితంగా నేను రైడ్ చేసేటప్పుడు మీకు చెప్తాను ఎంత ఈజీగా ఉంది బండి రైడ్ చేయడం అనేది. అండ్ దీనివల్ల మనకి రేర్ ఎండ్ అనేది షార్టన్ చేయబడుతుంది, విచ్ మీన్స్ మనకి బండిని స్టియర్ చేయడం ఏదైతే ఈరోజు నేను ట్రాఫిక్లో నడిపించానో అంత భయంకరమైన ట్రాఫిక్లో అది ఈ యొక్క చాసీ మోడిఫికేషన్స్ వల్లనే అంత ఈజీగా ఇంత హెవీ బైక్ని నేను ఎఫర్ట్లెస్గా రైడ్ చేయగలిగాను. అదే వేరే ఏదైనా బైక్ ఉండుంటే, అంటే వేరే రెగ్యులర్ చాసీ స్ట్రక్చర్ ఉండుంటే ఇంత ఈజీగా ఇంత హెవీ బైక్ని మనం మనూవర్ చేయలేము. సో దానికి ఫుల్ మార్క్స్ చాసీ ఏదైతే మోడిఫికేషన్స్ చేశారో అది చాలా పనిచేస్తుంది ఇటువంటి చాకో బ్లాక్ ట్రాఫిక్ కండిషన్స్లో వేర్ టైట్ స్పేసెస్లో మనం వెహికల్ని మనూవర్ చేయడానికి. నెక్స్ట్ సస్పెన్షన్ అండి. ఎప్పటి నుంచో GS వాళ్ళు టెలిలీవర్ సస్పెన్షన్ యూస్ చేస్తూ వచ్చారు. అది వాళ్ళ ఒక పేటెంటెడ్ టెక్నాలజీ, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సస్పెన్షన్ టెక్నాలజీస్ ఇన్ ద ఇండస్ట్రీ అనమాట. సో ఇప్పుడు దాన్ని ఈవో టెలిలీవర్ సస్పెన్షన్ అని పేరు పెట్టారు ఫ్రంట్ దానికి, అండ్ వెనకాల ఈవో పారా లీవర్ సస్పెన్షన్ పెట్టారు. సో వెనకాల పిగీ బ్యాక్ రిజర్వాయర్తో పాటు వస్తుంది. ఎక్స్ట్రా మనకి కుషనింగ్, ఎక్స్ట్రా సపోర్ట్ అనేది అది చాసీకి ప్రొవైడ్ చేయడానికి, ఏదైతే మనం డిఫరెంట్ టెరైన్స్ ట్యాకిల్ చేసేటప్పుడు దానికోసం వెనకాల ఏదైతే సస్పెన్షన్ మోనోషాక్ ఉందో దానికి పిగీ బ్యాక్ రిజర్వాయర్తో పాటు ఆఫర్ చేశారు. దిస్ ఎంటైర్ సెటప్ ఇస్ సపోజ్ టు ఆఫర్ బెటర్ రిజిడిటీ అండ్ బెటర్ స్టెబిలిటీ అండ్ బెటర్ ఫ్రంట్ ఎండ్ ఫీల్ అనమాట వెన్ కంపేర్డ్ టు అవుట్ గోయింగ్ 1250. అదొక విషయం మీరు గమనించాలి. అండ్ సస్పెన్షన్ ట్రావెల్ చూసినట్లయితే 190 mm ఫ్రంట్, 200 mm అట్ ద బ్యాక్. నెక్స్ట్ ఇంజిన్ అండి. నేను చెప్పినట్లు మనం బోర్ అండ్ స్ట్రోక్ ఏదైతే 1250cc బండిది ఉండదో దాన్ని ఇంక్రీజ్ చేసి వాళ్ళు 1300cc పవర్ ట్రైన్ తెచ్చుకున్నారనమాట.
దాంతోపాటు పవర్ని 145 bhp చేశారు అండ్ టార్క్ ఇప్పుడు మనకి 149 Nm టార్క్ అనేది అవైలబుల్ ఉంది. సో డైనామిక్ మోడ్లో ఎప్పుడైతే పెడతారో బండి గంతులు వేయడానికి రెడీగా ఉంది, అంటే వీలీ కొట్టడానికి రెడీగా ఉంది. ఇన్స్టెంట్లీ థ్రాటిల్ ఓపెన్ చేసి చాలు, దానికోసం అడిషనల్ వీలీ కంట్రోల్ ఇచ్చారు, స్టీరింగ్ డ్యాంపర్ ఇచ్చారు. సో అది చూడండి, ఒక అడ్వెంచర్ బైక్లో స్టీరింగ్ డ్యాంపర్ ఇస్తున్నారంటే అది ఎంత అగ్రెసివ్గా లేస్తుంది అనేది దానికి సాదృశ్యం అనమాట. అండ్ నేను చెప్పినట్టు ఆల్రెడీ 12 kgs వెయిట్ సేవింగ్ ఉందంటే, ఆల్రెడీ ఇంత పికప్ ఉన్న బైక్లో ఇంకా 12 kgs వాళ్ళు వెయిట్ తగ్గించారంటే అది ఏ రేంజ్లో గంతులేస్తుంది, ఏ రేంజ్లో అది లేస్తుంది అనేది, అంటే అరుపులు అర్పిస్తుంది అనేది మీరు అంచనా వేయచ్చు. అండ్ గేర్ బాక్స్ ఇప్పుడు అనేది ఇట్ ఈస్ రీలొకేటెడ్ బిలో ద క్రాంక్ షాఫ్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద ఇంజిన్ కేస్. సో దీనివల్ల ఇంజిన్ వెయిట్ కూడా ఫర్దర్ 4 kgs రిడ్యూస్ చేయబడింది, అదొక విషయం మీరు గమనించాలి. అండ్ మనకి ఇది షాఫ్ట్ డ్రైవ్తో పాటు వస్తుందండి, అంటే చైన్ డ్రైవ్ లేదు, బెల్ట్ డ్రైవ్ లేదు, షాఫ్ట్ డ్రైవ్. ఎప్పటి నుంచో అదే పవర్ ట్రైన్ యూజ్ చేస్తున్నాం, ట్రైడ్ అండ్ టెస్టెడ్, మనకి మెయింటెనెన్స్ ఫ్రీ, చైన్ లూప్ చేయడం ఇదంతా హ్యాసిల్ లేదు. సో షాఫ్ట్ డ్రివెన్ మోటార్ సైకిల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏదైతే ఉంటూ వస్తుందో అది ఖచ్చితంగా జిఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి వేరే వెహికల్స్లో కూడా షాఫ్ట్ డ్రివెన్ మోటార్ సైకిల్స్, వేరే బ్రాండ్లో కూడా షాఫ్ట్ డ్రివెన్ మోటార్ సైకిల్స్ వస్తాయి, కానీ ఇది బెంచ్ మార్క్గా నిలబడుతుంది, ఒక రిలయబుల్ బ్రాండ్గా ముందుకు వస్తుంది. అండ్ డ్రైవ్ షాఫ్ట్ అండ్ రేర్ యాక్సిల్ అసెంబ్లీ ఏదైతే చూసారో అది రీడిజైన్ చేయబడింది టు ఫీచర్ లార్జర్ యూనివర్సల్ జాయింట్స్ విత్ డిక్రీజ్డ్ యాంగిల్స్ టు రెడ్యూస్ డిఫ్లెక్షన్ ఆఫ్ ద రొటేటింగ్ మాస్. అండ్ ఇది మనకి ఇంప్రూవ్డ్ డ్యూరబిలిటీ ప్రొవైడ్ చేస్తుందండి. సో ఏదైతే మోడిఫికేషన్స్, వేరే మోడిఫికేషన్స్ చేస్తారో వెహికల్లో కానీ ఇంజిన్ కాంపోనెంట్స్లో, అది మనకి ఇంకా బెటర్ డ్యూరబిలిటీ ఆఫర్ చేస్తుంది. రైడింగ్ మోడ్స్ ఏదైతే ఉన్నాయో అది రెయిన్, రోడ్, ఈకో అండ్ ఎండ్యూరో మోడ్స్ అనేది స్టాండర్డ్గా వస్తాయి. మీరు ప్రో ప్యాక్ యాడ్ చేసుకుంటే డైనామిక్ ప్రో, ఎండ్యూరో ప్రో అండ్ డైనామిక్ మోడ్స్ అనేది యాడ్ చేయబడతాయి. ఈ ప్రో మోడ్స్లో మీరు థ్రాటిల్ రెస్పాన్స్, ట్రాక్షన్ కంట్రోల్ అండ్ వీలీ కంట్రోల్ అన్నీ కూడా ఇండివిజువల్లీ కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఎలక్ట్రానికలీ అడ్జస్టబుల్ విండ్షీల్డ్ ఏదైతే ఆఫర్ చేయబడిందో అది ఆన్ ద ఫ్లై రన్ చేస్తున్నప్పుడే మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, మీ యొక్క హైట్ ప్రకారంగా విండ్ ప్రొటెక్షన్ మీరు పొందుకోవడానికి. దాని తర్వాత మనకి హిల్ స్టార్ట్ కంట్రోల్ ఏదైతే కార్స్లో ఉన్నదో, స్లోప్ పైన ఉన్నప్పుడు బండి వెనకాల రోల్ బ్యాక్ అవ్వకుండా కాపాడేది హిల్ హోల్డ్ అసిస్ట్ అండ్ హిల్ స్టార్ట్ కంట్రోల్ అనమాట. సో అటువంటి ఫీచర్ మనకి ఏదైతే హెవీ వెహికల్ కాబట్టి మనకి బ్రిడ్జ్ పైన లేకపోతే ఏదైనా సడన్ ఇన్క్లైన్, మనం మౌంటైన్ ఏదైతే మనము మౌంటైన్ క్యానియన్ కార్వింగ్ వెళ్తూ ఉంటాము, మౌంటైన్ క్లైంబ్ చేస్తూ ఉంటాము, లదాఖ్ లాంటి ప్లేస్లో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెరెన్స్ ట్యాకిల్ చేయాల్సి వస్తుంది, సడన్ ఇన్క్లైన్స్, సడన్ డిసెంట్ ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. సో ఇటువంటి టైంలో హెల్ప్ చేసేది హిల్ స్టార్ట్ కంట్రోల్ అండ్ హిల్ హోల్డ్ కంట్రోల్. ఎందుకంటే అది ఏం చేస్తుందంటే మీరు స్టాప్కి వచ్చిన తర్వాత అది ఒకలాంటి యాంకర్ లెక్క పెట్టి అది బండిని హోల్డ్ చేసేస్తుంది ప్లేస్లో. మళ్ళీ మీరు ముందుకు వెళ్ళాలంటే మన క్లచ్ వదిలితేనే, మనకి ఇంతకుముందు వేరే బైక్స్ అన్ని క్లచ్ వదలంగానే క్లచ్ యాక్చుయేషన్తో మనం మెల్లిమెల్లిగా మూవ్ చేయొచ్చు ఇట్లాంటి హెవీ వెహికల్స్ని. కానీ క్లచ్ వదిలితే ఇది వెళ్ళాడండి, మీరు థ్రాటిల్ ఇస్తే తప్ప ఆ థ్రాటిల్ కూడా కొంచెం వరకు 5% థ్రాటిల్ వెళ్ళేంత వరకు బండి ముందుకు జరగదు. సో అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కొంచెం మీరు అలవాటు పడాల్సి వస్తుంది. అలవాటు పడేంత వరకు మీకు కొంచెం అది జట్కాలు ఇస్తూ ఉంటుంది, జర్కులు ఇస్తూ ఉంటుంది. అది ఈ హెవీ వెహికల్లో హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం. ఎందుకంటే హైట్ అనేది, సీట్ హైట్ అనేది 850 mm అండి. అండ్ అడాప్టివ్ రైడ్ హైట్ టెక్నాలజీతో పాటు వస్తుంది. అంటే ఏదైతే 850 mm సీట్ హైట్ ఉందో ఇది సస్పెన్షన్ డాంపింగ్ సెట్టింగ్స్ అనేది ఏదైతే ఉన్నాయో, సెమీ యాక్టివ్ సస్పెన్షన్, అదేం చేస్తుందంటే మీరు రైడ్ చేసేటప్పుడు 850 mmలో ఉంటుంది, కానీ ఎప్పుడైతే మీరు స్టాండ్ స్టిల్కి వస్తారో అది ఆటోమేటిక్గా 820 mmకి దిగిపోతుంది. సో ఈ అడాప్టివ్ రైడ్ హైట్ టెక్నాలజీ కూడా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కూడా హార్లీ డేవిడ్సన్లో మనకి పాన్ అమెరికా లాంటి మోటార్ సైకిల్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయబడింది. సో అటువంటి టెక్నాలజీ వీళ్ళు బారో చేసి జిఎస్లో ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ అనమాట. అండ్ ఈ యొక్క ఏదైతే హిల్ స్టార్ట్ కంట్రోల్ ఉందో ఇది కొంచెం మీకు అలవాటు పడితే మీకు సెట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనకి మల్టీ స్టాడాలో ఏదైతే ఏడాస్ ఫీచర్స్ ఇచ్చారంటే రేడార్ అసిస్టెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, అంటే మనకి లేన్ డిపార్చర్ వార్నింగ్ కానివ్వండి, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, లేకపోతే కొలిజన్ వార్నింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు జిఎస్లో ఇంక్లూడ్ చేయబడ్డాయి. సో ఇప్పుడు మనకి యాక్టివ్ క్రూజ్ కంట్రోల్ అనే ఫీచర్ లభిస్తుంది. ఇది ఏంటంటే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ లెక్క ఏదైతే కార్లో మనకి దొరుకుతుందో, అంటే మీరు క్రూజ్ కంట్రోల్ సెట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు 60లో సెట్ చేశారనుకోండి, ముందున్నవాడు సడన్గా 40కి దిగిపోయాడు, బండి ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది మీరు బ్రేక్ టచ్ చేయకుండానే. మళ్ళీ మీరు ఎప్పుడైతే ఆ ఫ్రంట్ అతను స్పీడ్ పికప్ చేసి మళ్ళీ 60కి వెళ్ళిపోయాడంటే ఇది కూడా స్పీడ్ పికప్ చేసి 60 వరకు అందుకొని అక్కడ ఆ క్రూజ్ని మెయింటైన్ చేస్తుంది.
అది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఎలా పనిచేస్తుందో మీకు. అండ్ దాంతోపాటు ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ కానివ్వండి, లేన్ డిపార్చర్ వార్నింగ్ కానివ్వండి, అంటే కొలిజన్ అసిస్ట్, అంటే మీకు బండి చాలా దగ్గరకు వచ్చేసింది, ఇమినెంట్ క్రాష్ జరగబోతుందంటే అది బ్రేక్ కూడా అప్లై చేసేస్తుంది. సో అటువంటి రేడార్ అసిస్టెడ్ మనకి ఏడాస్ ఫీచర్స్, అంటే అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ మనకి బైక్లో కూడా ఇప్పుడు ఆఫర్ చేయబడుతుంది. ఇవన్నీ కూడా ఆఫర్ చేసి కూడా ధరలు మరీ పెంచలేదండి, మరీ 2-3 లక్షలు పెంచకుండా ఇంతకుముందు 26 నుంచి 27 లక్షల మధ్యలో ఈ ప్రైసింగ్ అనేది ఉండేది. డిఫరెంట్ వేరియంట్స్, డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ప్రకారంగా. ట్యాక్స్ స్లాబ్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ వెహికల్ అంటే ఒక ట్యాక్స్ స్లాబ్ ఉంటుంది, సెకండ్ వెహికల్ అంటే ఒక ట్యాక్స్ స్లాబ్ ఉంటుంది. దాని ప్రకారంగా చూసుకుంటే దగ్గర దాపు మనకి 30 లక్షల వరకు ఖర్చు అవ్వచ్చు ఒకవేళ మీకు సెకండ్ వెహికల్ ఇది పడుతుంటే. అదే కాకుండా 6.5 ఇంచ్ ఏదైతే కలర్ టీఎఫ్టీ కన్సోల్ ఉందో అది కూడా మంచి లెజిబుల్ ఫాంట్స్ అనేది ఆఫర్ చేస్తుంది, మంచి ఈజీ టు యూజర్ ఇంటర్ఫేస్ ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు మనకి 19 లీటర్ ట్యాంక్ లభిస్తుంది. నేను చెప్పినట్టు సీట్ హైట్ అనేది స్టాండర్డ్గా 850లో లాక్ అయి ఉంటుంది, కానీ అది మీరు రైడ్ చేసేటప్పుడు పైకి కిందికి వెళ్తూ ఉంటుంది. సో అదొక విషయం మీరు గమనించాలి. అండ్ డిజైన్ పరంగా చూసినట్లయితే మనకి ఇప్పుడు చాలా యునీక్ ఒక డిజైన్ లాంగ్వేజ్ మనకి ఇక్కడ తీసుకొచ్చారు. ఇది కొంచెం మందికి ఎక్కొచ్చు, ఎక్కకపోవచ్చు, నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఏదైతే సిమెట్రిక్ ఏసిమెట్రిక్ హెడ్ ల్యాంప్ డిజైన్ ఉండేనో అది వాళ్ళ ట్రెడిషనల్ డిజైన్ ఉండే. అంటే జిఎస్ అనగానే దూరం నుంచి చూడంగానే ఆ బల్క్ చూడంగానే అబ్బో ఇది జిఎస్ వస్తుందిరా నాయన అని అందరు కింగ్ ఆఫ్ ద రోడ్ లాగా అందరు జరిగిపోయేవాళ్ళు. ఆ ప్యానెట్స్ వేసుకొని, ఆ లైట్స్ ఆక్స్ లైట్స్ వేసుకొని జిఎస్ వస్తుందంటేనే ఆ బల్క్, ఆ బీఫ్డ్ అప్ లుక్ని చూసి జనాలు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అండ్ జరిగిపోయేవాళ్ళు. ఇది కొంచెం స్ట్రీమ్ లైన్ చేయబడింది, కానీ మీరు ఎప్పుడైతే ఫొటోస్లో చూసి ఎదురుగుండా చూస్తారో నేను చెప్తాను ఖచ్చితంగా హవాకైతారు. ఎందుకంటే ఆ మ్యాసివ్ మెగ్నానిమస్ స్టాన్స్ ఏదైతే ఉందో, ఏదైతే లార్జర్ దెన్ లైఫ్ స్టాన్స్ ఏదైతే ఉందో అది ఇప్పటికి కూడా అపారెంట్గా ఉంది. ఎప్పుడైతే మీరు ఎదురుగుండా బండిని చూస్తారో, ఫోటోలు చూసేటప్పుడు మీకు చాలా సన్నగా అనిపించచ్చు, చిన్నగా అనిపించచ్చు, కానీ ఎదురుగుండా చూసేటప్పుడు అది మ్యాసివ్గా హ్యూజ్గా కనిపిస్తుంది. అండ్ ఎక్స్ ప్యాటర్న్ స్టార్ షేప్డ్ హెడ్ లైట్ ఉంది, డిఆర్ఎల్స్ ఉన్నాయి, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఉంది. సో ఇవన్నీ మనకి యాజ్ ఇట్ ఈస్ అంటే మనకి ఆ ఒక యునీక్ డిజైన్ లాంగ్వేజ్ని పరిచయం చేయడానికి ఇవ్వబడ్డాయి. ఖచ్చితంగా ఇట్ ఈస్ సంథింగ్ దట్ విల్ గ్రో ఆన్ యూ విత్ టైమ్. ఇనీషియల్గా నాకు కూడా నచ్చలేదు, కానీ చూస్తుంటే నచ్చుతుంది. ఎస్పెషల్లీ ఫుల్ ట్రిపుల్ బ్లాక్ ఏదైతే ఉందో చాలా చాలా బ్యూటిఫుల్గా, క్లాసీ అండ్ ఎలిగెంట్గా కనిపిస్తుంది. మీకు ఈ డిజైన్ నచ్చిందా లేకపోతే పాత డిజైన్ నచ్చిందా కింద ఇది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పటికి కూడా అదొక స్పేస్ షిప్ లెక్క అబ్సల్యూట్లీ సూపర్ స్మూత్ రిఫైన్మెంట్ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ దీంతోపాటు మనం చూసినట్లయితే స్పోక్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్తో పాటు ఆఫర్ చేయబడింది. మిచ్లిన్ టైర్స్ అనేది ఆఫర్ చేయబడ్డాయి. ముందు 19 ఇంచ్ వీల్, వెనకాల 17 ఇంచ్ వీల్ అనమాట. అండ్ ప్రైస్ నేను చెప్పినట్టు 26 నుంచి 27 లక్షల మధ్యలో ఈ డిఫరెంట్ వేరియంట్స్ కానివ్వండి, డిఫరెంట్ కలర్స్ కానివ్వండి ఉన్నాయి. ఇంకా మీరు దాన్ని స్పెకప్ చేసుకోవాలనుకుంటే దగ్గర 30 లక్షల వరకు మీకు ఖర్చు అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద ట్యాక్స్ స్లాబ్. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి.